ఖమ్మం టీ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావుపై రేవంత్ సర్కార్ నమోదు చేసిన కేసులను టీయూడబ్ల్యూజే ఖండించింది. ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, రాష్ట్ర నేతలు యోగానంద్, రమణకుమార్, నవీన్, బాబురావు, శివారెడ్డి వినతిపత్రం అందజేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏంటని మారుతి సాగర్ మండిపడ్డారు. రైతుల కష్టాలను తెలిపితే సాంబశివరావుపై కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. అయితే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ డీజీపీకి వినతిపత్రం అందజేశామని కూడా తెలిపారు. జిల్లాల్లో టీయూడబ్ల్యూజే తరపున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. సాంబశివరావుపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపిస్తున్న రీతిలో ఈరోజు జర్నలిస్టులపైన కక్షపూరితంగా అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ఏదైతే చర్య ఉందో అది పూర్తిగా అప్రజాస్వామికం అని చెప్పి భారత రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసేటటువంటి ప్రయత్నమే అని చెప్పేసి ఈరోజు గౌరవనీయులైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఏదైతే మనకు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కు ఆర్టికల్ 19(1)A ఉందో భావ ప్రకటన స్వేచ్ఛ, దాన్ని తుంగలో తొక్కుతూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు జర్నలిస్టుల పైన వాస్తవాన్ని చూపించేటటువంటి జర్నలిస్టుల పైన గతంలో ఏదైతే రైతు బంధు విషయంలో జరిగినటువంటి అవకతవకలపై జర్నలిస్టులు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తే వాళ్ళపైన కేసులు నమోదు చేస్తారు. ఈరోజు యూరియా కష్టాలు కళ్ళెదురుగా కనబడతా ఉన్నాయి. ఈరోజు మీడియానైతే అడ్డుకోగలరు కానీ ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు సెల్ ఫోన్ వచ్చింది. రైతులే తీసి పెడతా ఉన్నారు వాళ్ళ కష్టాల్ని. కానీ నిన్న ఏదైతే ఖమ్మం ఉన్న 4 రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో అక్కడ ఉండేటటువంటి మిత్రుడు సాంబశివరావు ఏదైతే టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ ఉన్నాడో ఆయన వార్తా సేకరణ చేసుకుంటా ఉంటే ఆయన చేస్తున్నటువంటి వార్తా సేకరణ వీడియోను ఇంకో పోలీస్ ఆయన వచ్చి తీస్తుంటాడంట. అంటే మీరు నిఘా పెడుతున్నారా జర్నలిస్టుల పైన? ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తున్నారు అనేటటువంటి దాన్ని ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదా? ఈ రాష్ట్రంలో అసలు స్వేచ్ఛ ఉందా లేదా అనేటటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు ఏదైతే బిఎన్ఎస్ సెక్షన్ 151 ఎవరికి పెడతారండి? అది జనరల్ గా ఓ రాష్ట్రపతినో ఓ గవర్నర్నో వాళ్లపైన కూడా ఏదైనా హత్యాయత్నం జరుగుతున్న అట్లాంటి సందర్భాల్లో పెట్టేటటువంటి అరుదైన కేసుల్ని జర్నలిస్టులపైన నమోదు చేయడం అనేటటువంటిది చాలా ఇది ఖండించదగ్గటువంటి విషయం. మేము తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన ఈ రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన తెలియజేయడం జరుగుతూ ఉంది. కలెక్టరేట్ కార్యాలయాల ఎదురుగా, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాల ఎదురుగా, ఎస్పీ కార్యాలయాల ఎదురుగా రాస్తారోకోలు, ధర్నాలు ఈరోజు జిల్లాల వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కూడా ఈరోజు మేము ఇక్కడికి వచ్చున్నాం. అంబేద్కర్ గారికి ఇప్పుడే ఒక వినతి పత్రాన్ని సమర్పించాం. అయ్యా, మీరు రాసిన రాజ్యాంగాన్ని ఇక్కడ తుంగలో తొక్కుతున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛకి ఇక్కడ విలువ లేదు, అట్లాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు బతుకుతున్నారనేటటువంటి విషయాన్ని గౌరవనీయులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు మేము వినతి పత్రం రూపంలో సమర్పించడం జరిగింది. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన తప్పనిసరిగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. సాంబాపై పెట్టినటువంటి అక్రమ కేసులను ఉపసంహరించుకునేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం.